Hi Andy, good morning to everyone. So every day is a new beginning కదండి. God has blessed our day. దేవుడు మన దీన్ని ఈరోజున ఆశీర్వదించినాడు కదండి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను. క్యాబేజీ అండి. మా ఇంట్లో ఈరోజు క్యాబేజీ, మెంతికూర, ఉల్లిగడ్డలు, మామూలు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి అండి. ఈ క్యాబేజ్లో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. మరి మన వంటిట్లో మన వెజిటేబుల్స్లోనే మనకు కావాల్సినటువంటి అన్ని వైటమిన్స్ దొరుకుతాయండి. ఈ క్యాబేజ్ మన బోన్స్ని స్ట్రెంగ్థెన్ చేస్తాయండి. అంటే ఎముకలు బలంగా తయారు చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మన మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలకి ఆహారంగా ఇస్తే బాగుంటుందండి. క్యాబేజ్ చట్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. నాకు క్యాబేజ్ చట్నీ కూడా వస్తుంది. మళ్ళీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉందండి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంటుంది కాబట్టి మరి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి కాన్స్టిపేషన్ని కూడా తీసివేస్తుంది అనమాట. మలబద్ధకాన్ని కూడా తీసేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గుండె ప్రమాదాలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క క్యాబేజ్ తీసుకోవడము చాలా మంచిదండి. మెంతికూర ఎందుకు వేస్తానంటే అండి, మెంతికూర మంచిదండి. మన కర్రీస్లో కానీ పప్పులో కానీ యూస్ చేసుకుంటుంటే ఇట్ యాడ్స్ టేస్ట్, ఎన్హాన్స్ టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట మెంతికూర. మరి కొత్తిమీర అండి, కరివేపాకు యాజ్ యూజువల్గా ఇప్పుడు చూసేద్దామండి. ఇదండి కరివేపాకు యాడ్ చేసినాను. దీంట్లోనే మెంతికూర వేస్తున్నాను చూడండి. మెంతికూర కొంచెం ఫ్రైగా అనేద్దామండి. కొంచెం గోల్డ్ కలర్ అవసరం లేదని కొంచెం లిక్విడ్ వేస్తే చాలు. దీంట్లో లైట్గా అల్లం వెల్లుల్లి ఇద్దామండి. ఇదండి హాఫ్ స్పూన్ అంతా. మళ్ళీ దాని ఫ్లేవర్ వచ్చేసేయండి. లిటిల్ పసుపు, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాండి. కొత్తిమీర లాస్ట్లో వేస్తారు చాలామంది, అట్లా కాదండి. ముందు మనము ఈ కర్రీస్లో ఎప్పుడైనా ఉడుకుతుంది కదండి, అంటే బాగా మంచిగా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నామండి. ఇదండి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర దంచాను కదండి రోట్లో. ఇదండి బాగా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది వేసుకోవాలండి. ఇందులో చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. దీంట్లో ఇంకా కారం వేసుకోకూడదు, పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. అయిపోయిందండి క్యాబేజీ ఫ్రై. మెంతికూర, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసానండి. మెడిసినల్ వాల్యూస్ కలిగిన క్యాబేజీ ఫ్రై రెడీ. ఇదండి గార్నిష్ కోసము కొత్తిమీర. ఫైనలీ కొత్తిమీర. క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చూడండి చపాతీ చూపిస్తాను. ఇదండి చపాతీ చక్కగా చేసి పెట్టుకున్నాను చూడండి. అదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చపాతీ క్యాబేజ్ అండి. క్యాబేజ్కి అన్నంలో కలుపుకొని తినడానికి మేము మోస్ట్లీ ఇష్టపడరు కదండి, అందుకని చపాతీ చేస్తున్నాను అండి. ఇదిగోండి చక్కగా మడతలు పెట్టాను. ఇదిగోండి ఇదిగో మడతలు పెట్టుకున్నాను, చేసుకుంటున్నాను అండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి. చూడండి చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో. కూరలు చూపించాను కదండి, అంతేనండి. చపాతీలు కూడా కొంచెం టైం పెట్టుకొని మనం చేసుకోవాలండి, అంతేనండి. ఈజీగా చేసుకోవచ్చు. స్కూల్లో అందరూ అంటే అన్ని చపాతీలు చాలా బాగున్నాయి అనేవాళ్ళు ఎప్పుడు. ఆయిల్ వేస్తాను, బెదరుకోకండి. నేను కొంచెమే కొంచెం ఆయిల్ బాగానే తింటుంటాము.
చపాతీలు కూడా కొనుక్కోవాలంటే చాలా రేటే బయట కొనుక్కోవాలంటే కదా. మనం రోస్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒకవేళ వేడి చేసుకోవచ్చు కూడా అండి. చక్కగా మనకు వేడివేడికి కావాలంటే అయిపోయింది, చపాతీ రెడీ. Like, share and subscribe for more videos. Thank you, Andy. Thank you so much.